everyone, this is Monica Vampati and welcome back to my channel. So, last time మనము present perfect ఎలా యూస్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు కాంట్రాక్షన్స్ నేర్చుకుందాం. మనం కంటిన్యూస్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడడానికి కాంట్రాక్షన్స్ నేర్చుకున్నాం కదా. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో కూడా హ్యావ్ హ్యాస్ యూస్ చేస్తూ ఎలా ఫ్లూయెంట్ గా మాట్లాడాలో ఈ రోజు చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హీ షీ ఇట్ కి ఏం యూస్ చేస్తాము? హ్యాస్ యూస్ చేస్తాము. ఐ యు ఇదేకి ఏం యూస్ చేస్తాము? హ్యావ్ యూస్ చేస్తాము. యూస్ చేస్తున్నారా? చేయకపోతే ప్లీజ్ చేయండి. ఓకే, సో I have gone, I have come, I have అనే బదులు కాంట్రాక్టెడ్ వర్డ్స్ ఎలా యూస్ చేయాలి? ఓకే ఫైన్. He has and have కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఏంటి? I have a pen, నా దగ్గర పెన్ ఉంది. She has a mobile, తన దగ్గర ఫోన్ ఉంది, మొబైల్ ఉంది. Has and have మీనింగ్ కలిగి ఉండుట, ఉంది, మనది ఉండటం. ఓకే, మన దగ్గర ఉండటాన్ని హ్యావ్ అండ్ హ్యాస్ తో కూడా మనం చూపిస్తాం అనమాట. సో హీ హ్యాస్ రిమెంబర్ సేమ్ మనకి కంటిన్యూస్ లో రిటర్న్ ఫార్మ్ ఎలా ఉందో పర్ఫెక్ట్ లో కూడా రిటర్న్ ఫార్మ్ అలానే ఉంటుంది, కానీ స్పోకెన్ ఫార్మ్ డిఫరెంట్ గా ఉంటుంది. మనకు డిఫరెన్స్ మాట్లాడటంలో తెలుస్తుంది. రిమెంబర్, మాట్లాడటంలో డిఫరెన్స్ ఉంటుంది, రిటర్న్ ఫార్మ్ లో డిఫరెన్స్ ఉండదు. ఓకే, see, he apostrophe s, but then pronunciation is he is gone, he is come, he is spoken, he is scolded. Okay, he has attended the party. He has me, he is, and he is antam. Adle he is ni his antam. He is ni his antam. That is, he is coming. ఇక్కడ he is gone, తను వెళ్ళిపోయాడు, తను వచ్చాడు, తను స్టార్ట్ చేశాడు అని చెప్పడానికి he has started, తను స్టార్ట్ చేశాడు. he has come, తను వచ్చాడు. he is gone for a party, తను పార్టీకి వెళ్ళాడు. ఏం యూస్ చేస్తాం? he is. ఏం యూస్ చేస్తాం? he is. Now she has, again she apostrophe s, but the pronunciation is she is. అనండి, she is gone, she has spoken. Okay, she has given a party, she has thrown a party. Party ni give అనొద్దు, throw అనాలి. ఓకే, now she is. మీకు అర్థం కావడానికి తెలుగులో కూడా రాశాను. సో ప్లీజ్ తెలుగు బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఈజీగా అవ్వడానికి రాశాను, ప్రాక్టీస్ చేయండి. she is ఏమంటారు? she has taught everything, she has come, she has gone for a movie, and she has stitched my dresses, she has gone for a shopping. ఆమె షాపింగ్ కి వెళ్ళింది, తను నాకు బట్టలు కుట్టింది. she has stitched my clothes. ఓకే, అలాంటివి. it has again written from, మన కంటిన్యూస్ గా ఎలా రాసాము? కంటిన్యూస్ లో సేమ్ అలానే, కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉంటుంది. it is worked properly, it has started walking, it has started raining outside. Okay, it has started raining outside. It is barked, or it is written well, it is anandi, it is. Okay, so as తో ఎలా ఉంటాం? he is, she is, it is. Okay, have. ఇప్పుడు have చూద్దాం. I have anandi, I've gone, I've started my classes, I've spoken to the principal. Okay, I've gone to the market. I've anandi, I've now you have heard me speaking to you. Okay, you have gone to uncle's home, you have gone to your village. I know, no indicate ఊరెళ్ళావు. you have started to your office, no మీ ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయావు. Okay, in the morning I have seen you, నేను నీ దగ్గరికి వచ్చాను, నిన్ను చూశాను, ఆలోపు నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపోతున్నావు, ఆఫీస్ కి స్టార్ట్ అయ్యావు, వెళ్ళిపోవడం స్టార్ట్ చేసావు అంటే you have started to your office. Now year అనండి, year. we have ని ఎలా అంటాం? wear. written form we apostrophe ve, wear అనండి, wear. we have gone, we have watched a movie, we have watched RRR. Okay, RRR, right?
we have discussed on a topic. We have done a straight discussion. We have. Now, they have. They have. They have ki emantam them. Them. అదే దే ఆర్ కి మనం దయా అనుకున్నాం కదా. దయా దయా అనుకున్నాం. దయా అనే నేమ్ని మనం డిఫరెంట్ గా రాసాం. దే హ్యావ్ దెమ్ అనండి. దేవ్ దేవ్ మూవీ గుర్తుందా మీకు? దేవ్ 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 గాన్ దేవ్ కమ్. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చారు. దే స్టార్టెడ్ ఈటింగ్. గో. వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు, వెళ్ళు. దే ప్రిపేర్డ్ ఫర్ మ్యారేజ్. దే ప్రిపేర్డ్ ఫర్ మ్యారేజెస్. వాళ్ళు మ్యారేజ్ కి ప్రిపేర్ అయ్యారు. ఓకే, సో అగైన్ మళ్ళీ చూద్దామా? హియర్స్, షీ ఇస్, ఇట్ ఇస్, ఐ, ఇఫ్, విర్, దేర్. కాంట్రాక్టెడ్ వర్డ్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కానీ ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం నెగటివ్స్ చూద్దాం. నెగటివ్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో. ఓకే ఓకే నెగటివ్స్ ఎలా మాట్లాడతాం చూద్దాం. హీ హెస్ నాట్ కమ్ హియర్ అని ఇంకా రాలేదు. టైంకి రావాలి కదా, ఇంకా రాలేదు. హీ హెజంట్ వాచ్డ్ మూవీ అని ఇంకా మూవీ చూడలేడు. ఓకే, హీ హ్యాస్ నాట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ హీ హెజంట్ అనండి. హీ హెజంట్ అని. హీ hasn't. He hasn't gone. He hasn't come. He hasn't watched movie. Okay, he hasn't gone. ఆయన వెళ్ళలేదు ఇంకా. She has not ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాము? She hasn't ఏమంటాము? She hasn't stitched my dresses. తను ఇంకా నా డ్రెస్సెస్ కుట్టలేదు. She hasn't come to me. ఇంకా తను నా దగ్గరికి రాలేదు. She hasn't got ready. తను ఇంకా రెడీ అవ్వలేదు. ఓకే, నౌ it hasn't worked properly. సార్ అప్పుడు ల్యాప్టాప్ ఇచ్చాం కదా, అది సరిగ్గా పని చేయలేదు. it has not ని ఏమంటాము? it hasn't gone. It hasn't worked properly. It hasn't started working. It hasn't started at all. అది అసలు స్టార్ట్ అవ్వలేదు. it hasn't. ఓకే, I have not. I haven't ఏమంటారు? I haven't gone. I haven't come. నేను ఇంకా రాలేదు, నేను ఇంకా వెళ్ళలేదు. I haven't started. మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే, we have not is pronounced as we haven't. We haven't and apostrophe T. We haven't started our works. మేము ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. We haven't gone to college. మేము కాలేజ్ కి వెళ్ళలేదు. We haven't prepared anything. మేము ఏది ప్రిపేర్ అవ్వలేదు. ఓకే, we have not ని ఏమంటాం? We haven't అంటాం. Now they have not. ఇప్పుడు చెప్పండి ఎలా అంటారు they have not ని? They haven't. They HAVEN apostrophe T. They haven't or they haven't. They haven't come yet. We have been waiting for them. మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు ఇంకా రాలేదు. ఓకే, సో చెయ్యలేదు, రాలేదు అనడానికి హ్యావ్ నాట్ యూజ్ చేస్తాం. అగైన్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. హ్యావ్ అండ్ హ్యాస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏవైనా యాక్షన్స్ రీసెంట్ గా స్టార్ట్ అయినా లేదా రీసెంట్ గా స్టాప్ అయినప్పుడు మనం ఇవి యూజ్ చేస్తాం. గ్రామటికల్ గా మనకి గ్రామర్ పరంగా V3 వర్బ్ ఉందంటే అది హ్యాస్ హ్యావ్ యూజ్ చేయాలి. అదే కంటిన్యూస్ ఈజ్ ఆర్ యామ్ వచ్చింది అనుకోండి, ఇది యాక్షన్ అయితే మాత్రం ING ఫామ్ లోనే ఉండాలి. బ్లైండ్ మెమరీ. పొజిషన్ ఉంటుంది. ఐ ఆమ్ అ టీచర్, నేను టీచర్ని. ఆమ్ ఇక్కడ నేను ఆమ్ యూజ్ చేస్తున్నాను కానీ పొజిషన్ చెప్తున్నాను. రిమెంబర్, టెన్సెస్ అనేది పొజిషన్ కాదు, టెన్సెస్ అంటే యాక్షన్. కాబట్టి ఈజ్ ఆర్ యామ్ ఉందనుకోండి, అది ING వస్తుంది. ఇన్ కేస్ ING అని వస్తే ఆర్ ఈజ్ యామ్ వస్తుంది. అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా యూజ్ చేస్తాం. దీని తర్వాత మనం అది డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ఇట్. He hasn't, she hasn't, it hasn't, we haven't, sorry, I haven't, you haven't, we haven't, they haven't. So please do use. Somewhat it is difficult, I do understand. Difficult మాట్లాడుతుంటే ఇంకేది డిఫికల్ట్ అవ్వదు. సో ప్లీజ్ ట్రై టు స్పీక్. తప్పులు చేస్తూ ఉంటాము. రిమెంబర్, తప్పులు చేస్తేనే మనం నేర్చుకుంటాం. కాబట్టి చెయ్యండి, తప్పులు చెయ్యండి, చేసి మాట్లాడడం నేర్చుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.